హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మరికొన్ని గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. గ్రాంధిక వ్యవహారిక భాషోద్యమాల నేపథ్యంలో పాఠ్య గ్రంథాల్లో ప్రథమ ద్వితీయ భాషలుగా తెలుగు నేర్చుకునే వారి దృష్ట్యా నియమించబడిన శైలి సంఘాధ్యక్షుడు ఎవరు అంటే పింగళి లక్ష్మీకాంతం. నాగానందం, ప్రతాపరుద్రీయం నాటకాలలో నీచ పాత్రలకు వ్యవహారిక భాషను ఉపయోగించిన వారు ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి. వ్యవహారిక భాషావాదానికి సంబంధించి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారి రచన ఏంటంటే గ్రామ్యమా గ్రాంధికమా. గ్రాంధిక వాదాన్ని బలపరుస్తూ వ్యవహారిక వాదాన్ని అవహేళన చేస్తూ పానుగంటి లక్ష్మీ నరసింహారావు ప్రచురించిన పుస్తకం గ్రామ్యవాదుల భాషోపవాదము. ప్రామాణిక భాషా లక్షణం ఏంటంటే మేధావీకరణానికి అనుకూలం. శిష్ట వ్యవహారిక భాష అనే పేరు కొన్ని అపార్థాలకు అపోహలకు గురయ్యే అవకాశం ఉన్నందున దానిని ఈ పేరుతో వ్యాప్తిలోకి తెచ్చారు. ఆధునిక ప్రమాణ భాష స్పష్టోచ్చారణలోని హరివిల్లు, చప్పుడు, చవుడు, వేడి, గట్టు పదాలు జానపదోచ్చారణలో క్రమంగా ఇలా ఉంటాయి: హరివిల్లు, సపుడు, ఏడి, గెట్టు. ఈచట, పాము, కర్ర, మశూచికం అనే చదువుకున్న వారి ఉచ్చారణకు చదువుకోని వారి సరైన ఉచ్చారణ క్రమము. ఇక్కడ పురుగు, కట్టె, అమ్మవారు. చెక్కపూటు ఇది ఎవరి భాష? నావికుల భాష. దోపతి అనే పదాన్ని ఎక్కువగా ఏ వర్గం వారు ఉపయోగిస్తారు? బ్రాహ్మణులు. ఒక వర్గంలో ప్రజలు ఒకే విధంగా మాట్లాడవచ్చు, కానీ వివిధ వర్గాల ప్రజల మధ్య ఈ వాక్యాన్ని పూర్తి చేయగల వాక్య భాగం అంటే భాషా వ్యత్యాసాలు నిర్దిష్టంగా కనబడతాయి. బాలుడు, బాలిక పదాలను పూర్వ ఉత్తర మండలాల్లో క్రమంగా ఇలా అంటారు: గుంటడు, గుంట, పోరడు, పోరి. ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు భాష మాండలికాలను ఇన్ని రకాలుగా విభజించారు. 4 వేరువేరు భౌగోళిక ప్రాంతాలలో వ్యక్తులు మాట్లాడే భాషా స్వరూపాల వైవిధ్యాలను ఇలా పిలుస్తారు: ప్రాంతీయ మాండలికాలు. మధ్య మండలంలోని వృత్తిపరమైన కాడి పూర్వ ఉత్తర మండలాల్లో క్రమంగా ఇలా వాడుకలో ఉంది: పూజు, కాని. స్థూలంగా 4 ప్రధాన తెలుగు భాషా మండలాలలో రాయలసీమలో 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఈ భాషా మండలానికి చెందినది దక్షిణ మండలం. నెక్స్ట్, చాందా జిల్లాలోని తెలుగువారిలో అత్యధికులైన కోమట్లు మాట్లాడే భాష దాసిరి. నచ్చినాడు, నచ్చిండు, నచ్చాడు వంటి భేదాలు భాషలో ఈ విధమైన బహురూపకతను ఉదాహరణలు. ప్రాంతీయం. తెలుగు మాండలికాలను గురించి పేర్కొనబడిన లింగ్విస్టిక్ సర్వే అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే గ్రియర్సన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.